ఇవాళ టీనేజర్స్కి టిప్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకురి హాస్పిటల్, గుంటూరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవాయిడ్ జంక్ ఫుడ్. ఈ పిజ్జాలు, బర్గర్లు, హై క్యాలరీ ఫుడ్, కోలా కల్చర్ కొంచెంచుకొని ఫ్రూట్స్, వెజిటబుల్స్, పన్నీరు, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల, అండ్ బేక్డ్ చిప్స్, మామూలు చిప్స్ బదులు బేక్డ్ చిప్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనము కొంచెం హెల్తీ డైట్ ఫుడ్కి మారదు. ఇది కష్టం, ఇప్పుడున్న కాలానికి చాలా కష్టం. కానీ 6 days ఇన్ ఏ వీక్ ఇంట్లో వండింది తిని ఒక్కరోజు బయట తినమని మన పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం. ఫుడ్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అది మనకు సెటైటీని ఇస్తుంది అండ్ గ్రోత్కి హెల్ప్. మూడోది యాక్టివ్గా ఉండాలి. ఏదర్ స్పోర్ట్స్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ, డాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మీ ఇష్టం. మీకు ఏది ఇష్టం ఉంటే అది చేస్తూ యాక్టివ్గా ఉండాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. స్టే హైడ్రేటెడ్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి. బాడీ మెటబాలిజం వల్ల టాక్సిన్స్ బిల్డ్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ఒకవేళ మనం బాగా వాటర్ తీసుకోకపోతే సాయంత్రానికి మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్, హెడేక్, వీక్గా ఉండడం, లిథార్జీ. నెవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ తినడం ఎప్పుడూ మానేయకూడదు. దానివల్ల రోజంతా మెంటల్గా, ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉంటాం. దానివల్ల మనం చేసే పనిలో కాన్సన్ట్రేషన్ బాగా ఉండి రిజల్ట్స్ బాగా ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లేట్ నైట్ స్లీప్. సో అర్లీగా పడుకొని అర్లీగా లేయడం వల్ల సర్కేడియన్ రిథమ్, దానివల్ల గ్రోత్ హార్మోన్ మంచిగా రిలీజ్ అయ్యి మంచి హైట్, వెయిట్ మంచిగా పెరగడానికి అవకాశం. ఇవన్నీ ఎపిజెనెటిక్స్ కిందకి వస్తాయి. సో జెనెటిక్స్ని మనం ఎలాగూ మార్చలేము, కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల గ్రోత్ అండ్ మెటబాలిజం బాగుండి ఆరోగ్యం చక్కగా ఉండడానికి అవకాశం.